సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ సిరీస్లో మనం తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు అన్న అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోని చూస్తున్న వారు మొదటగా ఈ వీడియో మీద ఒక లైక్ ఇవ్వండి. తర్వాత మీ మిత్రులకి షేర్ చేయండి. ఈ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే, తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు ఈ విషయం మీద మనం ఈ రోజు నుంచి వీడియోలు ప్రారంభిస్తున్నాం. అందులో ఇది మొదటి వీడియో. తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు అన్న అంశంలో ఈ వీడియోలో మనం డాడాయిజం అన్న అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ వివరాల్ని మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేస్తూ ముందుకి వెళ్దాం. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు అన్నటువంటి ఈ టైటిల్ని చూస్తున్నారు, శీర్షికని. తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు ఇందులో భాగంగా ఉపోద్ఘాతం, ఫ్యూచరిజం, డాడాయిజం, అనార్కిజం, ఇమేజిజం, సింబాలిజం, ఎక్స్ప్రెషనిజం, సర్రియలిజం ఈ అంశాల గురించి ఈ సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ సిరీస్ మొత్తంని కూడా నేను ప్లేలిస్ట్లో సేవ్ చేస్తున్నాను. భవిష్యత్తులో కావాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసి మీరు ఎప్పుడంటే అప్పుడు ఈ వీడియోస్ని మీరు మీ ప్రిపరేషన్కి ఉపయోగించుకోవచ్చు. మరి ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళినట్టుగైతే, చూడండి, తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు కాల్పనిక వాదానికి మనకు తెలుసు. రొమాన్సిజం అనేటటువంటి ఈ మాటని మనం సాహిత్యంలో పలుమార్లు వింటూ ఉంటాం. దీన్నే తెలుగులో కాల్పనిక వాదం అని చెప్పి అంటాం. ఈ కాల్పనిక వాదం నుంచే, ఈ రొమాన్సిజం నుంచే భావ కవిత్వ ఉద్యమాలు అనేవి తెలుగులో ప్రారంభం అయ్యాయి. ఈ కాల్పనిక వాదానికి వ్యతిరేకంగా తలెత్తినటువంటి కవిత ధోరణులను ఈ తెలుగు పాశ్చాత్య కవితా ధోరణులు అన్న అంశంలో పరిచయం చేయబోతున్నాం. పాశ్చాత్య కవితా ధోరణుల ప్రభావం తెలుగు సాహిత్యంలోని ఆధునిక కవుల మీద లేదా నవ్య కవుల మీద ఏ విధంగా ప్రసరించింది అన్నది నిరూపించడం ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. అయితే తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు అంటే వెస్టర్న్ లిటరేచర్ నుంచి తెలుగు లిటరేచర్లోకి క్రమంగా, అంటే కాలక్రమంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి ధోరణులు అని అర్థం వస్తుంది. మరి ఉపోద్ఘాతం కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఆధునిక యుగంలో శాస్త్రాలతో పాటు కళలు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. తత్వశాస్త్ర, మనస్తత్వ శాస్త్రాల యందు అనేక పరిశోధనల ఫలితంగా అనేక సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. సాంఘిక, రాజకీయ రంగాల యందు అనేకములైన వాదాలు బయలుదేరాయి. ప్రాథమికంగా ఇవి సాహిత్యపరమైన సిద్ధాంతాలు కావు, కానీ క్రమక్రమంగా వీని ప్రభావం సాహిత్య రంగానికి కూడా వ్యాపించాయి. నవ్య కళ సిద్ధాంత వివరణకు ఈ అంశం మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ఏ దేశమందైనా కళలు మొదటి నుండి ఎట్టి మార్పులు లేకుండా ఒకే విధంగా ఉండవు. కాలక్రమంలో ప్రజల అభిరుచులను బట్టి అనేక విధాలుగా మారుతూ ఉంటాయి.
యూరప్ ఖండంలో కొంతకాలం గ్రీకు, లాటిన్ కావ్యాలే ఆదర్శప్రాయంగా భావింపబడటం చేత సంప్రదాయబద్ధమైన ఉదాత్తతయే కవులకు ఆరాధనీయం అయ్యింది. ఆ తరువాత కాలంలో దానిపై తిరుగుబాటు కాల్పనిక కవిత్వం ప్రాచుర్యం వహించింది. కానీ అది కూడా ఆ విధంగా ఉండలేదు. కవులు, కళాకారులు వీరి యొక్క అభిరుచులను అనుసరించి దానికి భిన్నమైనటువంటి వాదాలు అనేకం వచ్చాయి. ఇవి ఒక కవిత్వం ఉందే కాక చిత్రలేఖనాది అన్య కళల యందును వ్యాపించాయి. తొలుత యూరప్ ఖండమందలి అన్ని భాషల్లో వ్యాపించి ఆంగ్లంతో ఖండాంతర దేశాలకు కూడా ప్రాకాయి. పాశ్చాత్య సాహిత్య రంగంలో ముందుగా ఫ్రాన్స్ దేశం అనేక నూతనమైన కవితా రీతులకు ప్రయోగశాల అయ్యింది. నోట్ దిస్ పాయింట్. పాశ్చాత్య సాహిత్య రంగంలో నూతనమైన కవితా రీతులకు ప్రయోగశాలగా మారిన మొట్టమొదటి దేశం ఏది అని బిట్టు వస్తే ఫ్రాన్స్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పాశ్చాత్య సాహిత్య రంగంలో ముందుగా ఫ్రాన్స్ దేశం అనేక నూతనమైనటువంటి కవితా రీతులకు ప్రయోగశాలగా నిలిచింది. కాల్పనిక వాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో అనేక కవితా ధోరణులు తలెత్తాయి. ముఖ్యంగా చిత్రకళలో జరిగిన కొన్ని ప్రయోగాలు క్రమంగా సాహిత్యానికి అనువర్తితం అయ్యాయి. ఫ్రాన్స్లో ఈ శతాబ్ది తొలి దశకంలో పొడచూపిన కళ సంబంధమైన ఉద్యమాలలో క్యూబిజం, ఇంప్రెషనిజం, ఫ్యూచరిజం, డాడాయిజం, సర్రియలిజం, ఇమేజిజం, సింబాలిజం, ఎక్స్ప్రెషనిజం, తర్వాత ఎగ్జిస్ట్రెన్షియలిజం మొదలైనవి పేర్కొనదగినవి. మరి వీటి గురించి వన్ బై వన్ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం. చూడండి, వీటి మీద డైరెక్ట్ గా ప్రాక్టీస్ బిట్స్ రూపంలో కంటెంట్ ఇచ్చేస్తున్నాను. చిత్రాలను బుద్ధికి అందేటట్లు కాక కంటికి కనిపించేటట్లు చిత్రించడాన్ని ఏమంటారు? బిట్టు మరోసారి. చిత్రాలను బుద్ధికి అందేటట్లు కాక కంటికి కనిపించేటట్లు చిత్రించడాన్ని ఏమంటారు? ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే జవాబు ఏం గుర్తిస్తారు? జవాబు ఇంప్రెషనిజం అని చెప్పి పేర్కొంటారు. చిత్రాలను బుద్ధికి అందేటట్లు కాక కంటికి కనిపించేటట్లు చిత్రించడాన్ని ఇంప్రెషనిజం అని చెప్పి పేర్కొంటారు. రెండవ బిట్. ఈ తెగ మీన్ ఇంప్రెషనిజం అనేటటువంటి ఈ తెగకు చెందిన చిత్రకారుడు చెట్లను ఎరుపు రంగులోను నీడను నీలి రంగులోను చిత్రించి నవ్యత ప్రదర్శించాడు. ఇక్కడ మీరు చూడండి, చెట్లను ఎరుపు రంగులోను నీడను నీలం రంగులోను చిత్రించి నవ్యతని ప్రదర్శించాడు. జవాబు ఇంప్రెషనిజం. బిట్టు మనకు రావచ్చు. ఈ తెగకు చెందిన చిత్రకారుడు చెట్లను ఎరుపు రంగులోను నీడను నీలి రంగులోను చిత్రించి నవ్యతని ప్రదర్శించాడు అని బిట్టొస్తే ఇంప్రెషనిజం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా అంటే దూరంగా ఉన్న అడవిని చిత్రించాలంటే చెట్లను ఆకుపచ్చగాను నీడలను నల్లగాను చిత్రించడం అనేది సంప్రదాయం. కానీ ఇంప్రెషనిజం ఈ అభిప్రాయాన్ని త్రోసివేసింది. ఈ తెగకు చెందినటువంటి చిత్రకారుడు చెట్లను పర్పుల్ రంగు లేదా ఎరుపు రంగులోను నీడలను నీలం రంగులోను చిత్రించి తన నవ్యతను ప్రదర్శించాడు.
అలాగే బాగా దూరంగా ఉన్న అడవుల్లోని చెట్లు ఎరుపు రంగులోను, నీడలు నీలం రంగులోను కనిపించడం ప్రత్యక్ష అనుభవానికి సన్నిహితమైనటువంటి లక్షణం. కాగా మూడవ బిట్టు, ఇంప్రెషనిజం అన్నది వీరి ఉద్యమానికి సైదోడుగా పుట్టింది. ఇంప్రెషనిజం అనేది మన కవితా ధోరణుల్లో వీరి ఉద్యమానికి సైదోడుగా పుట్టింది. ఈ ప్రశ్న వస్తే జవాబుగా సింబాలిస్టుల ఉద్యమానికి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సింబాలిస్టుల ఉద్యమానికి సైదోడుగా పుట్టినటువంటి ఉద్యమం ఇంప్రెషనిజం. 3 బిట్లు పూర్తి చేసుకున్నాం. బిట్ నెంబర్ 4, ఇంప్రెషనిజం తర్వాత ఫ్రెంచ్ కళారంగంలో తలెత్తిన ఉద్యమం ఏది? ఈ బిట్టు అడిగితే జవాబు దేని గుర్తిస్తారు? ఇంప్రెషనిజం తర్వాత ఫ్రెంచ్ కళారంగంలో తలెత్తిన ఉద్యమం ఏది? జవాబు క్యూబిజం. ఇంప్రెషనిజం తర్వాత ఫ్రెంచ్ కళారంగంలో తలెత్తిన ఉద్యమం క్యూబిజం. బిట్ నెంబర్ 5, క్యూబిజం ఉద్యమానికి నాయకుడు ఎవరు? క్యూబిజం అన్న ఉద్యమానికి నాయకుడు ఎవరు? ఈ బిట్టు వస్తే జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు పికాసో. పికాసో. క్యూబిజం ఉద్యమానికి నాయకుడు ఎవరండి? పికాసో. ఆరో బిట్టు, నీగ్రో కళ ప్రభావంతో వెలువడిన ఉద్యమం ఏది? నీగ్రో కళ ప్రభావంతో వెలువడిన ఉద్యమం క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద ఏదైనా ఎగ్జామ్లో కనిపిస్తే జవాబుగా మనం క్యూబిజం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 7వ బిట్టు, డాడాయిజంను తెలుగులో ఏమంటారు? డాడాయిజంను తెలుగులో ఏమంటారు? జవాబు విధ్వంసకవాదము లేదా అరాచకవాదము అని చెప్పి పేర్కొంటారు. డాడాయిజంను తెలుగులో విధ్వంసకవాదము అని లేదా అరాచకవాదము అని పేర్కొంటారు. బిట్ నెంబర్ 8, మొదటి ప్రపంచ యుద్ధం ప్రసాదించిన దుష్ఫలితాల్లో నుంచి వెలువడ్డ ఉద్యమం ఏది? మొదటి ప్రపంచ యుద్ధం ప్రసాదించిన దుష్ఫలితాల్లో నుంచి వెలువడ్డ ఉద్యమం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే జవాబుగా డాడాయిజం అని గుర్తించాల్సి ఉంటుంది. 9వ బిట్టు, డాడాయిజాన్ని పరమ అసహ్యవాదమని పేర్కొన్న తెలుగు సాహితీకారులు ఎవరు? డాడాయిజాన్ని పరమ అసహ్యవాదము అని పేర్కొన్న తెలుగు సాహితీకారులు ఎవరు? జవాబు శ్రీ కురుగంటి సీతారామయ్య గారు. జవాబు శ్రీ కురుగంటి సీతారామయ్య గారు డాడాయిజాన్ని పరమ అసహ్యవాదము అని పేర్కొన్నారు. బిట్ నెంబర్ 10, 1916 జాగ్రత్తగా గమనించండి. 1916 ఫిబ్రవరి 8న జ్యూరిచ్ నగరంలో డాడాయిజాన్ని ప్రారంభించి దానికి ఆ పేరు పెట్టిన వారు ఎవరు? 1916 ఫిబ్రవరి 8న జ్యూరిచ్ నగరంలో డాడాయిజాన్ని ప్రారంభించి దానికి ఆ పేరు పెట్టిన వారు ఎవరు? జవాబు ట్రిస్టన్ జారా.
సరైనటువంటి జవాబు ట్రిస్టన్ జారా. ట్రిస్టన్ జారా 1916 ఫిబ్రవరి 8. చూడండి, 1916వ తేదీ సంవత్సరం, 1916వ సంవత్సరం ఫిబ్రవరి 8. ఈ టైంలో జూరిచ్ నగరంలో, ఎక్కడండి? జూరిచ్ నగరంలో డాడాయిజాన్ని ప్రారంభించి దానికి ఆ పేరు పెట్టిన వారు ట్రిస్టన్ జారా. అసలు ఈ డాడాయిజానికి ఆ పేరు ఎలా నామకరణం చేయడం జరిగింది అనేది పరిశీలన చేస్తే 1916 ఫిబ్రవరి 8 తేదీన జూరిచ్ నగరంలో ట్రిస్టన్ జారా ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. దీనికి నామకరణం కూడా చాలా విచిత్రంగా జరిగింది. కళ్ళు మూసుకొని జారా ఒక నిఘంటువుని తెరిచాడు. తెరిచి చూడగానే మొట్టమొదట డాడా అనే పదము తనకి కనిపించింది. అందువల్ల దానికి ఆ డాడాయిజానికి అదే పేరు ఆయన నామకరణం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా డాడాయిజానికి ఆ పేరుని నామకరణం చేయడం జరిగింది. బిట్ నెంబర్ 11. డాడాయిజంలో డాడా అనేది ఫ్రెంచి పదం. బిట్టు మీకు రావచ్చు. డాడాయిజంలో డాడా అనేది ఏ భాషా పదం అని బిట్టు వస్తే ఫ్రెంచి పదం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ డాడా అనేటటువంటి ఫ్రెంచి పదానికి అర్థం ఏమిటి? జవాబు ఆట వస్తువు. జవాబు ఆట వస్తువు. డాడాయిజంలో డాడా అనేది ఫ్రెంచి పదం. ఈ ఫ్రెంచి పదానికి అర్థము ఆట వస్తువు. 11 బిట్లు పూర్తయ్యాయి. 12వ బిట్టు. ఒక తాత్విక దృక్పథమో లేకపోతే సాహిత్య సిద్ధాంతమో కాక నిరాశ నుంచి, కసి నుంచి ఉద్భవించిన కుక్క గొడుగు వంటి ఉద్యమాలు ఏవి? కుక్క గొడుగులు అంటే మజ్రూమ్, పుట్టకాకులు. ఒక తాత్విక దృక్పథమో లేక సాహిత్య సిద్ధాంతమో కాక నిరాశ నుంచి, కసి నుంచి ఉద్భవించిన కుక్క గొడుగు లాంటి ఉద్యమాలు కింది వాటిలో ఏవి? ఈ బిట్టు వస్తే జవాబుగా డాడాయిజం మరియు ఫ్యూచరిజం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 13. వస్తువు గాని, భావం గాని, రచన క్రమం గాని లేని సారస్వత లక్షణం గల ఉద్యమం క్రింది వాటిలో ఏది? ఈ బిట్టు వస్తే జవాబుగా మనం దేని గుర్తించాలి? వస్తువు, లేకపోతే భావం, లేదా రచన క్రమం. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. వస్తువు, భావం, రచన క్రమం. ఇవి లేని సారస్వత లక్షణం గల ఉద్యమం ఏది అని బిట్టు వస్తే డాడాయిజం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 14 బిట్టు. అప్పుడప్పుడు సమావేశాలను ఏర్పరిచి ప్రేక్షకులని క్రుల్లిన కోడిగుడ్లతో కొడుతూ తమ సమావేశాలు ఎంత అల్లరి పాలైతే అంత జయప్రదం అయినట్లు భావించిన ఉద్యమకారులు ఎవరు? బిట్టెల రావచ్చు. అప్పుడప్పుడు సమావేశాలను ఏర్పరిచి ప్రేక్షకులను క్రుల్లిన కోడిగుడ్లతో కొడుతూ తమ సమావేశాలు ఎంత అల్లరి పాలైతే అంత జయప్రదం అయినట్లు భావించిన ఉద్యమకారులు ఎవరు? జవాబు డాడాయిస్టులు. మీకు ఈ బిట్ వైజ్గా ఇస్తున్నాను, కానీ ఈ మొత్తం కాన్సెప్ట్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిని కాన్సెప్ట్ వైజ్గా కూడా ప్రశ్నల్ని అడగొచ్చు. కాన్సెప్ట్ వైజ్గా అడిగినప్పుడు ఎస్, ఒకవేళ కాన్సెప్ట్ వైజ్గా మీకు బిట్లు అడిగినా కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి ఈ కంటెంట్ అంతా కూడా మీరు ఒక క్రమంగా చదువుకుంటూ వెళ్తే గనక చక్కగా కాన్సెప్ట్ వైజ్గా బిట్లు అడిగినా కూడా ఈ కాన్సెప్ట్ నుంచి బిట్స్ కవర్ అయిపోతాయి. ఓకే.
ఇంకా నేను ఏదైతే స్క్రీన్ మీద మీకు ప్రెజెంటేషన్ చేస్తున్నానో దానికి మించి కంటెంట్ అయితే మీకు రాదు. డాడైజంకి సంబంధించి ఇక్కడ నేను ఏమైతే ప్రెజెంటేషన్ చేస్తున్నానో వాటినే మొత్తం ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకుని వెళ్తే కాన్సెప్ట్ వైజ్గా బిట్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలరు. 15వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కొడిగట్టి ఆరిపోతున్న ఈ డాడాయిజం నుంచి సరికొత్త తేజస్సుతో వెలువడిన సాహిత్య ఉద్యమం ఏది? కొడిగట్టి ఆరిపోతున్న ఈ డాడాయిజం నుంచి సరికొత్త తేజస్సుతో వెలువడిన మరో సాహిత్య ఉద్యమం ఏది? లేదా డాడాయిజం ఈ సాహిత్య ఉద్యమానికి పురుడు పోసింది. డాడాయిజం నుంచి పురుడు పోసుకున్న సరికొత్త మరో సాహిత్య ఉద్యమం ఏది? ఇక్కడ సర్రియలిజం సరైనటువంటి జవాబు. సర్రియలిజం సరైనటువంటి జవాబు. కొడిగట్టి ఆరిపోతున్న ఈ డాడాయిజం నుంచి సరికొత్త తేజస్సుతో వెలువడిన సాహిత్య ఉద్యమం సర్రియలిజం. సో ఇదండి తెలుగు పాశ్చాత్య కవితా ధోరణులు అన్న అంశంలో నుంచి డాడాయిజం తీసుకున్నాం. ఈ డాడాయిజం నుంచి మీకు కొన్ని ప్రశ్నల్ని ఇక్కడ రెడీ చేసి మీకు ఇచ్చాను. సో ఈ స్థాయి కంటే ఇంకెక్కువ రావు. వీటిని డాడాయిజం వరకు మనం చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే సరిపోతుంది. తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు అన్న అంశంలో నుంచి డాడాయిజం తీసుకుని 15 బిట్ల వరకు మనం ప్రాక్టీస్ చేసాం కదా. సో ఈ సిరీస్లో సెకండ్ వీడియో రేపు మీకు నేను అందిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.